భార్యను కాపాడుకుంటానండి. నా కూతురికి తన తల్లిని ప్రాణాలు ఇస్తానండి. మా ప్రజెంట్ నాకు ఒక కూతురు ఉందండి, పేరు సుమని అండి, 8th క్లాస్ అనేది చదువుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుని నా భార్యకి ప్రాణం పెడతారని మేము కోరుకుంటున్నాం. అది ఇనిషియల్ గా 4 years బ్యాక్ అండి, కరెక్ట్ గా 2022 మార్చిలోనండి. నైట్ లో దగ్గేస్తుందండి, నాన్ స్టాప్ గా దగ్గేస్తుంది. అంటే దగ్గాలంటే పావుగంట 20 నిమిషాలు అనమాట. ఇంక ఊపిరి ఆగిపోద్ది అన్నంత ఇదిగా దగ్గేస్తుంది అనమాట. మాకు డౌట్ వచ్చి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఆస్మా కింద నిర్ధారించి మెడిసిన్ పెట్టారండి. 1.5 month కంటిన్యూ వాడామండి, మంత్లీ వాడాము. అయినా సరే మనకేమి అది అసలు తగ్గట్లేదండి. అది ఇంకా ఎక్కువైపోతుంది తగ్గకపోగా. అది ముందున్న దానికన్నా ఇంకా ప్రోగ్రెస్ అయిపోతుందండి. ఇంకా దానికి భయమేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ మీకు వచ్చింది ఆస్తమా కాదు, చాలా పెద్దదే ఉంది సార్, మీరు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి పంపించారండి. అక్కడ హాస్పిటల్లో డయాగ్నోస్ అయ్యిందండి అసలు ఏమైంది ఏంటన్నది. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్, మీకు ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చిందండి. అది లంగ్ మీద ఎఫెక్ట్ చేసింది, లంగ్ అనేది డ్యామేజ్ చేసింది. వాళ్ళు నాకు వివరించి చెప్పారన్నమాట, ఇది సాధారణంగా ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వరకు జరుగుతుంది, అది ఆర్గాన్ రిజెక్ట్ చేస్తుంది అనమాట, బయట నుంచి ఏమైనా వస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ డిసీజ్ ఏంటంటే ఇది ఇంట్లో ఉన్న దాని మీద దాడి చేసింది అనమాట. ఆల్రెడీ ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్ నే రిజెక్ట్ చేసింది అనమాట. అలా రిజెక్ట్ చేయడంలో లంగ్ ఎఫెక్ట్ అయింది అనమాట. లంగ్ అయితే ఎందుకు ఎఫెక్ట్ అయిందంటే, మనకి ఈజీ ఆర్గాన్ అనమాట. మనం ఈజీగా ఉన్నదాన్ని మనం తేలిగ్గా పాడు చేయొచ్చు కదండి, ఆ విధంగా పాడు చేసింది అనమాట అండి. ఇప్పుడు వాళ్ళు మనకి 4 years టైం ఇచ్చారండి. కరెక్ట్ గా 2022లో 4 years టైం ఇచ్చారండి. 4 years వరకు మీరు తర్వాత మీరు చేయించుకోవాలి, లేదా తర్వాత ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అన్నారండి. కరెక్ట్ గా 4 years వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయిందండి. కరెక్ట్ గా మాకు 1 year నుంచి ఆక్సిజన్ మీద నడుస్తుందండి అమ్మాయి. ఆక్సిజన్ లేకపోతే 60% మన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయండి. అలాగే ఉంచేస్తే ఇంకా మనిషి ఇంకా బతకదు అనమాట అండి. అంత రిస్క్ అయిపోతుందండి. ప్రజెంట్ అయితే 80% లంగ్ డ్యామేజ్ అయిందండి. ఆ 20% లంగ్ ఈ ఆక్సిజన్ మీద అమ్మాయి బతుకుందండి ప్రజెంట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా బతకాలి, మామూలు మనిషి అవ్వాలంటేనండి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం అన్నారండి. వేరే ట్రీట్మెంట్ లేదంటండి. ఏ ట్రీట్మెంట్ లంగ్ మీద పనిచేయదంటారు. ఆ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మామూలు మా సామాన్యులు భరించలేరండి. అలా ఖర్చు ఇంచుమించు 46 లక్షలు వేశారండి వాళ్ళు. ఇంకా ఓవరాల్ గా 50 lakhs అనేది అయిపోతుందండి. ప్రజెంట్ మేము 4 months నుంచి మేము విరాళాల కోసం ట్రై చేస్తున్నాం అండి. ప్రస్తుతానికి మా దగ్గర 8 lakhs వరకు మాకు విరాళాలని వచ్చినాయండి. ఇప్పుడు సుమారు ఒక 40 lakhs వరకు మాకు రిక్వైర్మెంట్ ఉందండి. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుంటే నా భార్యను కాపాడుకుంటానండి. నా కూతురికి తన తల్లిని ప్రాణాలు ఇస్తానండి. మా ప్రజెంట్ నాకు ఒక కూతురు ఉందండి, పేరు సుమని అండి, 8th క్లాస్ అనేది చదువుతుంది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకుని నా భార్యకి ప్రాణం పెడతారని మేము కోరుకుంటున్నాం అండి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందండి ట్రీట్మెంట్ కి? 8 lakhs వరకు ఖర్చు అయింది మేడం. 8 lakhs వరకు ఖర్చు అయింది. మీరు మీకు ఇంజక్షన్, సర్దుబాటు అయింది మెడిసిన్. అంతా కానీ పెట్టేశారు, అమౌంట్ అంతా పెట్టేశారు, మీకు సర్దుబాటు అయింది. అవును మేడం, అవును మేడం. ఇప్పటి నుంచి అంటే విరాళాలు సేకరిస్తున్నారు అన్నారు కదా, ఎంత అమౌంట్ వచ్చింది మీకు బయట నుంచి? అదే నియర్లీ 8 వచ్చింది మేడం. 8 lakhs వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ పోస్టులు పెడతానండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇంకా మన సుమన్ టీవీ మార్గం అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యామండి. ఈ సుమన్ టీవీ మీడియా వరకు కూడా మాకు సాయం చెప్పండి. ఓకే అండి, 40 lakhs వరకు కావాలి. అవును మేడం, అవును మేడం. ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వాలంటే కనీసం మన 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఒక 40,000 మంది మనిషికి 100 రూపాయలు ఇచ్చినా నాకు 40 లక్షలు వచ్చేస్తాయండి. అంటే మీరు 100 రూపాయలతో ఒక ప్రాణం నిలబెడుతున్నారంటే చాలా గ్రేట్ కదండి. ఆ విధంగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సాయం చేస్తే మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ వరకు రుణపడి ఉంటాం. సో చూస్తున్నాం కదా, మనం వాళ్ళకి ఇప్పటి వరకు ఒక 8 లక్షలు అయితే బయట నుంచి కలెక్ట్ అయింది అమౌంట్. ఇంకొక 40 లక్షల వరకు అవసరం ఉంది అని చెబుతున్నారు. అండ్ ఎక్కువ టైం కూడా లేదు. ఇప్పటి వరకే లన్ అనేది 80% వరకు డ్యామేజ్ అయిపోయిందట. సో ఇప్పటి వరకు వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన టైంలో కూడా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ట్రై చేశారు. కానీ వాళ్ళతో అవ్వని స్టేజ్లో మనల్ని అందరినీ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. మనిషి ఒక్కరు చొప్పున, అంటే ఒక 100 రూపాయలైనా సరే ఒక్కొక్కరు ఇవ్వగలిగితే, నిజంగా 40 lakhs అనేది మనం అందరం కలిస్తే నిజంగా ఒక చిన్న అమౌంటే, అందరం కనుక పార్టిసిపేట్ చేయగలిగితే. సో పునర్విక సేవ్ పునర్విక అన్నప్పుడు నిజంగా అందరి మానవత్వం కనిపించింది. నిజంగా మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపించింది. సో మరొక్కసారి మన మానవత్వం చాటుకునే టైం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే యూపీఐ ఐడి కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, దానికి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా